హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తీస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో మనం సింపుల్గా, క్విక్గా, చాలా టేస్టీగా ఉండే పప్పుల పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకోవాలి. ఈ ప్యాన్ కొద్దిగా వేడయ్యాక తుంచిపెట్టుకున్న 20 ఎండుమిరపకాయల్ని ప్యాన్లోకి యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా కదుపుకుంటూ వేయించుకోవాలి. తుంచిన ఎండుమిరపకాయలు వేసుకోవటం వలన లోపల గింజ కూడా వేగి పప్పుల పొడి టేస్ట్ బాగా వస్తుంది. ఎండుమిరపకాయలు కొద్దిగా వేగాక ఇందులో 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కరివేపాకు క్రిస్పీగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఒక 1/2 కప్ ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. చల్లారిన ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎండు కొబ్బరిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిలోకి 2 కప్పుల పుట్నాల పప్పు, 20 పొట్టుతో ఉన్న వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసి చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడి మెత్తగా అయ్యేదాకా మిక్సీ పట్టుకొని ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు సరిపోలేదనిపిస్తే ఇంకొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని ఈ ఉప్పు మొత్తం కలిసేదాకా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, పప్పుల పొడి రెడీ. ఈ పొడి ఇడ్లీ, దోశ, వేడివేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. అలాగే మనం ఏ ఫ్రై చేసుకున్నా ఈ పొడిని వాడుకోవచ్చు. ఒకసారి ఈ పొడి చేసి పెట్టుకుంటే మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ పొడిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఒక 2 మంత్స్ దాకా నిలవ ఉంటుంది. మీ ఇంట్లో ఒకసారి ఈ పప్పుల పొడి తయారు చేసి మీకెలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కీర్తీస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.